అనేక మంది ఇప్పుడు డేవిడ్ శీలం గారైనా బ్రదరు రమణమూర్తి గారు ఇట్లా వాళ్ళు ఈ వేదాలు అన్ని నేను చదివిన తీరు వేరు, నేను అర్థం చేసుకుని వేరు. ఇంత వివరంగా మనం మన సొంత వారు ఎవరన్నది అది నిజంగా నాకైతే తెలీదు. ఇంకా ఇప్పుడు నాకు ఎలాంటి అవగాహన వచ్చిందంటే ఇంకా కష్టంగా సువార్త హిందువుల మధ్య ప్రకటించగలగటానికి నాకు ప్రభు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి నాకు సహాయపడుతున్నాడని ప్రభుకి నేను ఎన్నో థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇన్ని రోజులు చెప్పింది ఎట్లాగంటే వాక్యం కంపేర్ చేసుకుంటూ నేను చదువుకున్న గ్రంథాలని కంపారిజన్ చేస్తూ చెప్తున్నా. కానీ ఇప్పుడు బైబిల్లో నుండి బ్రదరు అసలు మతం గురించి, మతమా మార్గమా అని, మరి మన సొంత వారు ఎవరని, సృష్టిని గురించి చెప్పిన అవన్నీ ఎలా అసలు ఎంత ఈ మన క్రియల విషయం లెక్క చెప్పడం అనేది, నేను హిందూగా ఉన్నప్పుడు ఎన్ని తప్పుడు పనులు చేసినా నాకేం తెలియలేదండి. నేను చెప్పాను కూడా ఒకసారి ఇంతకుముందు కూడా, అంటే ఆఫీస్ దగ్గర బస్ ఎక్కితే 2 స్టాపులు ఉండేయండి. అయితే ముందు ఎక్కేసేవాళ్ళు లేడీస్, ఆడవాళ్ళు ముందు, వెనకమాల మగవాళ్ళు ఎక్కేవారు. ఎక్కి అంటే కండక్టర్ మగవాళ్ళ నుండి టికెట్ తీసుకుని ముందుకు వచ్చే లోపు మా స్టాప్ వచ్చేసేది, దిగేసేవాళ్ళం. అంటే ఏదో టికెట్ కొనలేదు కానీ అదేదో పెద్ద తప్పు నేరం చేశాను, గవర్నమెంట్ లాస్ చేశాను, అట్లా పాపం చేశాననే అవగాహనే లేదండి. నాకు ప్రభుని ఎరిగిన తర్వాత అవగాహన వచ్చి నేను దాదాపు అట్లా ఒక 10 సార్లు చేశానని నేను అనుకున్నానండి. అనుకున్న తర్వాత జక్కయ్య ఒక వంతు తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇస్తాను అని ప్రభుని ఎరిగిన తర్వాత చెప్పినప్పుడు అది చదువుకున్నాక మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేస్తే ఒకవేళ 10 టికెట్లు కొనలేదేమో అనుకుని, ఎవరికి తెలియదు ఇది నా మనసు ప్రభుకే తెలుసు, నేను ఆర్టీసీ దాని దగ్గరికి వెళ్ళి 40 టికెట్లు కొనుక్కుని చించేశానండి. అంటే నేను ఆర్టీసీకి డబ్బులు కట్టేశానని అప్పుడు. అంటే దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఆ అర్థం లాంటి వాక్యము మనలో ఉన్న పాపం ఎలా చూపిస్తుంది అనేది, పరిశుద్ధత నుండి మరి లాస్ట్ వీక్ కూడా అది సంపూర్ణతలోకి రావటం అంటే మరి ఇలాంటి విషయాలు ఏముందలే అనుకోకూడదు. దాన్ని మన ముందుకి శుద్ధి చేసుకుని ఒక స్టెప్ ఎక్కాలి అనేది మరి ఒక్కొక్కళ్ళ వాక్యం చెప్తుంటే నా జీవితాన్ని కూడా నేను కూడా పరీక్షించుకుంటుంటే తెలియకపోయిన వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక అలాంటి శుద్ధిని, పరిశుద్ధతను, మరి దేవుడి మీద ఉన్న ప్రేమను పెంచుకోవటానికి, మరి విశ్వాసంలో పెరగటానికి, నా సొంత వారు ఎవరనేది అర్థం చేసుకోవటానికి, మరి నా మతమా మార్గమా అనేది అంటే మనకు తెలుసు. మతాలన్నీ మనుషులు సృష్టించారని మనకు తెలుసు, కానీ మతాలన్నీ కూడా మంచి చేయమనే చెప్తాయి, కానీ ఎవరూ వేరు. అన్ని మతాలు ఏం చేస్తున్నాయండి? ఈవెన్ క్రైస్తవ మతం కూడా లేదు అనేది నాకు అర్థమైన బ్రదర్ ఇంకా బాగా అర్థం చేయించారు. ప్రభుకి ఎన్నో వందనాలు. బ్రదర్ కూడా చాలా థ్యాంక్స్. సహోదరి ఇలాంటి ప్లాట్ఫామ్ పెట్టినందుకు దేవుడి తరఫున ఆమెకి మనందరం కూడా బోల్డ్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలండి. ప్రభు అయితే ఎలా ఇస్తాడు, మనం కూడా నిజంగా కోరుకోవాలి. ఇలా నాకు ఒక హిందూగా పుట్టి దేవుణ్ణి అర్థం చేసుకుని సువార్త ప్రకటిస్తూ సత్యాన్ని బోధిస్తూ ఎంతో మందిని ప్రభు తిప్పినప్పటికీ ఈ వారంలో విన్నది నా ఆత్మకి ప్రత్యేకమైన రీతిలో నేను ఆత్మీయంగా బలం పొందానండి. అంటే నాకెందుకో ఇది ఇతరులకు చెప్పడం కంటే కూడా నా ఆత్మలో నేను అనుభూతి ఎక్కువ పొందాను. అసలు మన సొంత వారు ఎవరు, మతమా మార్గమా, నీ క్రియల విషయం, మాటల విషయం లెక్క చెప్పాలి అంటే అవన్నీ కూడా ఇది ఎవరికి సంబంధించింది? మనకి దేవుడికేనండి. అంటే ఆ పర్సనల్ గా నేను చాలా మేలు పొందానండి. చాలా అంటే చాలా, నాకు చెప్పడానికి నిజంగా చేత కాదు. ఇట్లు ఈ వచనాలను బట్టి చూసుకుంటే నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడంటే ఒక్కసారి చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అదే సామెతలు 28 నాకు అదే రోజు ఒక ఎగ్జామ్ ఉందండి. ఎగ్జామ్ ఉంటే 28వ తేదీ. నేను అసలు ఏమి చదువుకోలేదండి. రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ బుక్ తీస్తే నేను చేసే వర్కే ఫిజిక్స్ అదే క్వశ్చన్లు ఉన్నాయన్నమాట, పాఠాలు. అప్పటి వరకు నాకు బుక్ తీసుకొని కూడా టైం కుదరలా. అయితే అప్పుడు అనుకున్నా, నేను రేపు పొద్దున్నే లేచి 4 గంటలకి రోజు చేసుకునే ప్రార్థన చేయకుండా బైబిల్ అధ్యాయాలు చదివేసుకుని ఒక 15 నిమిషాలు
తర్వాత ఆ టైం అంతా నేను వాడుకుందాం చదువుకోవటానికి. ఎగ్జామ్ మధ్యాహ్నం ఉంది, ఈ లోపు అంతా చదివేసుకుని వెళదాం అనుకున్నానండి. అనుకుని వెంటనే సామెతలు ఆ రోజు 28వ తారీఖు కనుక 28 సామెతలు చదువుతుంటే ఇదే వచనం నన్ను ప్రభు దర్శించాడండి. నిత్యము భయము కలిగి ఉండాలి అంటే, నిత్యం భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఆ మాట నాకు మొన్న సహోదరు చెప్తుంటే టక్కని గుర్తొచ్చింది. అంటే నేను అప్పుడు అనుకున్న, ఒకవేళ నేను ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఈ 2 గంటలు నేను ప్రేయర్ చేసే టైము ఒకవేళ నోట్బుక్ చదువుకున్నా నేను కీడులో పడతా. అందుకని ప్రభా నీకు భయపడతా, నా ఎగ్జామ్ లో నేను పాస్ అవ్వకపోయినా పర్వాలేదు అనుకుని నేను ఆ 2 గంటలు మళ్ళీ ప్రేయర్. సిస్టర్ కట్ అయిపోయినట్టుండ్రు.